హాయ్ మై డియర్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్, చాలామంది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అటు ఐటీఐ జూనియర్ లైన్మెన్ వాళ్ళు అండ్ డిప్లొమా సబ్ ఇంజనీర్ వాళ్ళు అండ్ డిప్లొమా కంప్లీట్ చేసి బీటెక్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసిన ఏఈ ఆస్పిరెంట్స్ చాలామంది కూడా ఎలక్ట్రికల్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నాం సార్. రీసెంట్గా మన స్టూడెంట్స్ అందరూ కూడా బట్టి సార్ని కలవడానికి వెళ్తే సారు వేరే వర్క్ పైన వెళ్ళడం వల్ల వేరే చిన్నారెడ్డి సార్ని కూడా కలిసి సిఎండీస్తోని అండ్ సుల్తానియా సార్తోని వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా కూడా మనకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు సార్ యాక్చువల్గా. అయితే ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూప్లలో, అన్ని టెలిగ్రామ్ గ్రూప్లలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఇవి 2 పోస్టులు సార్. ఏంటి సార్ ఇవి 2 అంటే ఇక్కడ మీ అందరికీ ఆల్రెడీ రీచ్ అయి ఉంటుంది సార్. ఏంటిది? జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్ ఒక 600, సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ 300, ఏఈ వేకెన్సీస్ 100 ఎస్పీడీసీఎల్లో. యాక్చువల్గా ఇంత మ్యాన్ పవర్ కావాలి అని ఎస్పీడీసీఎల్ వాళ్ళు సబ్మిట్ చేసింది అని దీని సారాంశం సార్. ఇక్కడ అది వచ్చిన వెంటనే ఎప్పుడో డిసెంబర్లో వచ్చిన ఈ ఎన్పీడీసీఎల్ది కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్గా ఇది డిసెంబర్లో వచ్చి ఉంటుంది అనమాట. ఏమిచ్చినారు? జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్ 2212, సబ్ ఇంజనీర్ వచ్చేసి 30, అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి 18. యాక్చువల్గా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ 300 సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉండడం ఏంది, ఇక్కడ 30 ఉండడం ఏంది? అఫ్ కోర్స్ కొన్ని కొత్తగా శాంక్షన్ అయినాయి సార్. ఎన్ని 60, 80 సార్ ఎన్నో శాంక్షన్ అయినాయి, 60, 80 శాంక్షన్ అయినాయి. అవి శాంక్షన్ అయినా సరే 300 వేకెన్సీస్ ఆఫ్ సబ్ ఇంజనీర్ ఉండకపోవచ్చు. దాని తర్వాత ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ 18 ఉండడం ఏంటి, ఇక్కడ 100 ఉండడం ఏంటి? ఇది కూడా ఎందుకో అంటే ఇవి ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి అనేది ఇంకా తెలియదు. జస్ట్ ఏ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ నాట్ ఏ కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఇక్కడ 600 వేకెన్సీస్ ఇంతకు ముందు అదే న్యూస్ పేపర్ వాళ్ళు ఎస్పీడీసీఎల్లో 1200 ఉన్నాయి, 1500 ఉన్నాయి, 1000 ఉన్నాయి అని చాలా చెప్పుకొచ్చున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే ఇక్కడ సబ్ ఇంజనీర్కి 46,000 ఉంటే ఇక్కడ 70,000 ఉంది, ఇక్కడ 65,000 ఉంటే ఇక్కడ 1,05,000 ఉంది. ఏంది సార్ ఇదంతా అఫీషియల్ అయినా? అసలు పోనీ ఎవరిదైనా సిఎండిది ఆ సైన్ ఏమైనా ఉందా లేదంటే అట్లాంటి డౌట్స్ చాలా అడుగుతున్నారు సార్ స్టూడెంట్స్. సో ఇది అఫీషియల్గా బయటకు వచ్చింది అయితే కాదు సార్. ఇంత రిక్వైర్మెంట్ ఉంది అని మన గవర్నమెంట్కి ఎస్పీడీసీఎల్ వాళ్ళు, ఎన్పీడీసీ వాళ్ళు సబ్మిట్ చేశారు అనే మాత్రమే ఉంది కానీ ఇంక అంతకన్నా లేదు. అయితే ఇదే సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే ఎస్సీ బైఫర్కేషన్ తర్వాత ఆ చిక్కులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ని వేకెన్సీస్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని సాక్షి న్యూస్ పేపర్లో మాత్రమే వచ్చింది సార్, ఇంకెక్కడా రాలేదు. సో అది సర్క్యులేట్ అవుతుంది సార్. ఏది ఎంత సర్క్యులేట్ అయినా ఇక్కడ ఈ నెంబర్ అనేది దిస్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ సార్. ఈ నెంబర్స్ అనేవి ఫిక్స్డ్ నెంబర్స్ కావు సార్. అఫ్ కోర్స్ మనం అనుకున్నట్లుగా ఎన్పీడీసీఎల్లో 2200 ప్లస్ 2212 అని ఉన్నాయి. యాజ్ యూజువల్ గా సబ్ ఇంజనీర్లు కూడా అరౌండ్ 30 అని ఇంతకు ముందు వచ్చినదే ఈ ఇన్ఫర్మేషన్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ లో ఉన్న నెంబర్స్ ఎందుకో కొంచెం తేడా కొడుతున్నాయి సార్. అండ్ ఈ శాలరీస్ విషయానికి వస్తే కూడా చాలా తేడా ఉంది. బట్ వాట్ హ్యాపెండ్ అక్కడ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే కన్ఫర్మేషన్స్ రాలేవు సార్. ఇన్ని వేకెన్సీస్ మాకు కావాలి అని ఎవరు మన ఎస్పీడీసీఎల్ వాళ్ళు కానీ ఎన్పీడీసీఎల్ వాళ్ళు కానీ ఎంప్లాయీ కాస్ట్ ప్రొజెక్షన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 హావ్ బీన్ అరైవ్డ్ బై ఎస్కలేటింగ్ ఆఫ్ అని ఇచ్చాడు సార్. ఈ అడిషనల్ మెన్ మనకు కావాల్సింది ఇంత కావాలి అని వాళ్ళు సబ్మిట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఏదేమైనా సరే సార్ ఖచ్చితంగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. అది టీజీపీఎస్సీ లాగా మే వరకు ఎక్స్టెండ్ అవ్వకపోవచ్చు.
మే వరకు అయితే ఎక్స్టెండ్ అవ్వకపోవచ్చు. రీసెంట్గా మన స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు కూడా మోస్ట్లీ ఒక 1 monthలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని వాళ్ళు చెప్పారు. బట్ అది కన్ఫర్మేషన్ అని చెప్పట్లేదు. ఏదో మన వాళ్ళు వెళ్ళినారు కాబట్టి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అంతే. దట్ ఈస్ నాట్ ఏ కన్ఫర్మేషన్ అది కూడా. బట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎక్స్పెక్టెడ్ టైము. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్. ఓ పద్ధతి పాడు లేదు అక్కడ. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంది సార్? అంత పెద్ద జాబ్ క్యాలెండర్ అని అంత ప్రెస్టీజియస్గా రిలీజ్ చేసి అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ అని చెప్పినారు. అక్టోబర్ పోయింది, జనవరి వచ్చింది, జనవరి కూడా పోతుంది. ఇంకా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? దెర్ ఈస్ నో ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్గా. సో బట్ నోటిఫికేషన్ విల్ బి దేర్. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది సార్. కంప్లీట్ ఫర్ ఎలక్ట్రికల్లో ఏఈ, సబ్ ఇంజనీర్ అన్ని. ఇంకా క్వశ్చన్ ఏంటంటే అందరికీ ట్రాన్స్కో గురించి ఏమైంది సార్? ట్రాన్స్కో నోటిఫికేషన్ కూడా వస్తుంది సార్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో యాక్చువల్గా ట్రాన్స్కో, జెన్కో ఉండకపోవచ్చు. ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ 3 కలిపి ఎస్పీడీసీఎల్ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ట్రాన్స్కో అని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు, కానీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటే ఎగ్జామ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ మాట చెప్పడానికి నాకే ఎలానో ఉంది సార్. బికాస్ దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్. అందుకని యాక్చువల్గా నేను నిన్నటి నుంచి వీడియో చేయలేదు సార్. బట్ చాలా మంది స్టూడెంట్స్ సార్ అసలు ఏంటో ఏం జరుగుతుందో అర్థమవట్లేదు, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఫైనల్గా ఈ వీడియోకి వచ్చాం సార్. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఊరికే ఒక అలా వచ్చి వెళ్ళే గాలి, దాన్ని పట్టించుకోకండి. మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే నోటిఫికేషన్ వస్తుంది. అవి ఎంత నెంబర్ ఉన్నదనేది పక్కన పెట్టండి. ఎంతైనా నెంబర్ ఉన్నదని అందులో మన జాబ్ ఉండాలి అని ప్రిపేర్ అవ్వండి. ఎస్పీడీసీఎల్ వాళ్ళకి 19లో వచ్చింది, 23లో వచ్చింది. 2 మిస్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎన్పీడీసీఎల్ వాళ్ళు 2018లో మిస్ చేసుకున్న వాళ్ళంతా దురదృష్టవంతులు ఇంకోరు ఉండరు. ఎందుకంటే అసలు ఊరికే పిలిసి జాబ్ ఇచ్చినారు సార్. అప్పుడు పిలిసి జాబ్ ఇచ్చినారు క్వాలిఫై అయితే. అప్పుడు మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మిస్ చేసుకోవద్దు అంటే బాగా ప్రిపేర్ అవ్వండి. అదొకటి గుర్తుపెట్టుకోండి సార్, అంతే. ఓకేనా? జస్ట్ బీ ఆన్ ప్రిపరేషన్. ప్రిపేర్ అవుతూ ఉండండి, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ప్రిపేర్ అవుతూ ఉండండి, అదొకటే మనకి ఇంపార్టెంట్. సో మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా, ఆన్లైన్ తీసుకొని ప్రిపేర్ అవుతారా, ఆఫ్లైన్ తీసుకొని ప్రిపేర్ అవుతారా, మీ ఇష్టం సార్. మీ ఇంటి దగ్గర ఎవరైనా బాగా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఏదో విధంగా మీ జాబ్ కోసం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఇంకో 2 నెలలక, ఈ మంత్ ఎండా 2 నెలలక, ఇంకెప్పుడు వస్తుంది? మేలో వస్తుందా? ఆ మే వరకు అయితే పడకపోవచ్చు సార్. వీలైనంత త్వరగానే పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మే వరకు టైం పట్టకపోవచ్చు, ఇంకా ముందుగానే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ఈ మంత్ ఎండ్లో కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ పొంగల్ తర్వాత మన స్టూడెంట్స్ అందరూ మళ్ళీ బట్టి సార్ని కలవడానికి, కొంచెం స్ట్రాంగ్గా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలా రోజులు అయిపోతుంది సార్. ఎక్కడ పడితే అక్కడ మేము జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతున్నామని అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు సార్. మా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అందులో ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్ వాళ్ళం సార్. చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. మేము ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటున్నాం, లేదంటే ప్రిపేర్ అవుతున్నాం. టైం అంతా వేస్ట్ అవుతుంది సార్ మాకు. మీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అని గట్టిగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు సార్ పొంగల్ తర్వాత మళ్ళీ. సో అది ఎప్పుడు అనేది కూడా మళ్ళీ స్టూడెంట్సే మీకు ఆల్రెడీ రీచ్ అవుతుంది. మీ గ్రూప్లలో వాళ్ళే పోస్ట్ చేస్తారు. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఇప్పుడైనా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ప్రిపేర్ అవుతూ దానికోసం వెయిట్ చేయండి, పర్లేదు. అండ్ ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో నో ప్రాబ్లం సార్. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా సరే మన సాయి మీద దిల్సుఖ్ నగర్కి వచ్చి, నేను అక్కడే ఉంటాను. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే సాయి మీద దిల్సుఖ్ నగర్లో మీకు బాగా గైడ్ చేయడానికి మన నాగరాజు సార్ తర్వాత మన అశోక్ సార్ తర్వాత మన సంపత్ సార్ తర్వాత నేను కాకుండా మన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ద ఫౌండర్ ఆఫ్ సాయి మీద, ఎక్స్ ట్రాన్స్కో ఏడీఈ డాక్టర్ జి రమణ సార్ అందరూ అవైలబుల్లో ఉంటారు సార్. ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే
బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మన సాయి మీద దిల్సుఖ్ నగర్, ఈ దిల్సుఖ్ నగర్లో ఎక్కడ సార్ అంటే వెంకటాద్రి థియేటర్ పక్కన, ఇంతకుముందు వెంకటాద్రి థియేటర్ ఉండే కదా సార్, ఆ వెంకటాద్రి థియేటర్ పక్కన మీకు సాయి మీద దిల్సుఖ్ నగర్ మన కోచింగ్ సెంటర్ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన సాయి మీద మొబైల్ నెంబర్స్ 9494941234 కానీ 9069881234 కానీ 8303741234 కానీ ఈ నెంబర్లలో మీరు ఏ నెంబర్కి చేసినా సరే మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తారు సార్. మీ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడికి వస్తే నన్ను కలవచ్చు, సంపత్ సార్ని కలవచ్చు, నాగరాజ్ సార్ని కలవచ్చు, మీకు డీటెయిల్స్ ఇస్తారు, నో ప్రాబ్లం. మీరు ఒకరోజు డెమో వినాలనుకుంటే కూడా మీరు వచ్చి డెమో వినొచ్చు, డెమో కూడా వినొచ్చు. ఇంకా డెమో అనే వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా చాలా మంది మేము ఆఫ్లైన్లో లాంగ్ టర్మ్కు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం సార్ అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం 17th January పొంగల్ తర్వాత 17th January రోజు మార్నింగ్ 9 AM న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ డెమో ఉంటుంది సార్. న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ డెమో ఉంటుంది సార్. ఇంకా అప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మళ్ళీ నేను ప్రొవైడ్ చేస్తాను సార్, 17th January మార్నింగ్ 9 AM న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మన సాయి మీద మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. తర్వాత సార్ నేను ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను సార్. ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే జూనియర్ లైన్ మెన్ వాళ్ళ కోసం మన సాయి మీద రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేసేది ఎక్కడ సార్ అంటే సాయి మీద JLM అనే యాప్లో. ఈ సాయి మీద జూనియర్ లైన్ మెన్ అనే యాప్ మీరు సాయి మీద అని మీ గూగుల్ ప్లే స్టోర్లో కొడితే మనకి చాలా యాప్స్ వస్తాయి సార్, అరౌండ్ 10 యాప్ల వరకు ఉన్నాయి సాయి మీద పేరు పైన. బట్ అందులో మీది ఏది సార్ అంటే సాయి మీద JLM అనే యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తే TSJLMలోకి వెళ్తే అందులో డెమో వీడియోస్ కూడా ఉంటాయి, సబ్జెక్ట్కి ఒకటి డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి చూసిన తర్వాత మీరు ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది సార్. ఆ 1 year వ్యాలిడిటీకి 6000 ఉంటుంది యాక్చువల్గా. బట్ ఇప్పుడు పొంగల్ ఆఫర్ కాబట్టి 5000కి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ 5000కి మీకు 1 year వ్యాలిడిటీ విత్ ఎగ్జామ్స్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ రికార్డెడ్ వీడియోస్. అండ్ ఈ 6000 యాక్చువల్గా, బట్ 5000కే మీకు రావాలి అంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు కంటిన్యూ అవ్వచ్చు సార్. అండ్ ఆఫ్లైన్కి రావాలి అనుకున్న వాళ్ళు ఇది సార్ డీటెయిల్స్, ఓకేనా. సో మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఐ విల్ అంటే మీరు ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్ సార్. లాస్ట్ టైం జాబ్ మిస్ అయినట్లుగా ఈసారి జాబ్ మిస్ అవ్వద్దు. ఇంకా అబౌట్ అవర్ సాయి మీద నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఎక్కడ జూనియర్ లైన్ మెన్ కనబడ్డా సరే ఆల్రెడీ వర్కింగ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఫ్రమ్ సాయి మీద దిల్సుఖ్ నగర్. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. మీకు గైడెన్స్ కావాలంటే కూడా సార్ని కలవండి అని చెప్తారు వాళ్ళే. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా దే విల్ గివ్ యూ సార్. ఆ విధంగా ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ వల్ల, ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు సాయి మేధాలో ఇంతమంది కోచింగ్ తీసుకుంటున్నారు సార్, ఇంతమందికి జాబ్స్ వస్తున్నాయి సార్, జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ ఎస్పెషల్లీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రతి ఏడీఈ కానీ ఏఈ కానీ వాళ్ళ సపోర్ట్ అంటే కాల్ చేసి సార్ వీళ్ళకి నేను పంపిస్తున్నాను శేఖర్ అంటే వాళ్ళందరికీ నేను ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి శేఖర్ వీళ్ళు నేను పంపిస్తున్నాను, వాళ్ళు బాగా చదవాలి, వాళ్ళకి జాబ్ రావాలి, అలాంటివి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత సార్తో మళ్ళీ సార్ జాబ్ వచ్చింది ఫైనల్గా, అలాంటి హ్యాపీనెస్ కావాలి సార్ మనకి, రైట్ సార్. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అయినా సరే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్స్. ఓకే, ఈ నెంబర్స్ ఏవైతే ఇక్కడ ఇచ్చినారో ఇవి ఎన్పీడీసీలు అయితే కొంచెం నమ్మశక్యంగానే ఉన్నాయి, బట్ ఎస్పీడీసీలు కొంచెం నమ్మశక్యంగా లేవు. అవి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదంతా కూడా బైఫర్కేషన్ తర్వాతనా, బైఫర్కేషన్ ముందా, బైఫర్కేషన్తో సంబంధం లేకుండా ఈ మంత్తో నెక్స్ట్ మంత్తో రిలీజ్ అవుతాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకా గ్యాదర్ చేస్తున్నాం సార్. అంటే ఊరికే వీడియోస్ చేస్తుంటే అది బాగుండట్లేదు. అందుకనే ఈ మధ్య నేను నోటిఫికేషన్ కాకుండా సబ్జెక్ట్ గురించే వీడియోలు చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సార్, రైట్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.